ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకు వీళ్ళకంత ఏడుపు పచ్చ మీడియాకి? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ముఖ్యమంత్రి చేయాలని విచ్చలవిడిగా అబద్ధపు వార్తలన్నీ ప్రచారం చేసి తీరా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు. ఎవరైనా వీళ్ళని క్వశ్చన్ చేస్తుంటే వ్యక్తిత్వ హననం చేస్తూ వ్యక్తిగతంగా ఇంకా వాళ్ళని నానా మాటలంటూ పబ్బం గడుపుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మన మీద అంతే ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అంతకుమించి ఏడుస్తూ ఉన్నారు. ఈ ఏడుపుకు మందు అనేది లేదా? చివరాఖరికి వీళ్ళు ఎంత బరి తెగింపు అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరిని తిడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తుంది మీరే. మీ ప్రభుత్వ హయాంలో మీ మీడియా సంస్థలు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మీరేం పరిపాలన చేస్తున్నారు, ఎటు తీసుకుపోతున్నారని క్లియర్గా అర్థమవుద్ది. రాధాకృష్ణ చేసినటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశిస్తూ దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన తెలిపింది. ఏ ఒక్క ఘర్షణ చోటు చేసుకోలేదు, ఏ ఒక్క రాళ్లదాడి జరగలేదు, ఏ ఒక్క అద్దాలు పగలగొట్టలేదు, ఏ ఒక్క కొట్లాట జరగలేదు, ఏ ఒక్క జర్నలిస్టు భయపడలేదు, ఆఫీస్లో చొచ్చిపోయే ప్రయత్నం ఎవరు చేయలే. శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకొని ఆఫీస్ ముందు బైఠాయించి మాకు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, మీరు క్షమాపణ చెప్పండి అని ప్రతి ఒక్కరు అదే కోరారు. ఇది శాంతియుతంగా నడిచింది, రాష్ట్రం మొత్తం చూసింది. ఇక సాక్షి పైన మీరు చేసినటువంటి దమనకాండం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు గారి ఇంటిపైన దమనకాండం మనం చూసాం. జోగి రమేష్ గారి ఇంటిపైన దమనకాండం చూసాం. రెడ్ బుక్ పేరిట విచ్చలవిడితనం చూసాం. వినుకొండలో రషీద్ అనే ఒక యువకుని ముక్కలుగా నరికింది మనం చూసాం. విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు, కొట్లాట్లు, చంపేయటాలు ఇవన్నీ చూసాం. ఇప్పుడు చివరాఖరికి ఎలా అంటే ఇప్పటికి కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ మీరు చేసిన దాన్ని అయ్యా ఇదేంటి అని క్వశ్చన్ చేస్తున్న ప్రజలకి మీరు ఇచ్చే బహుమానం ఏంటంటే ఇప్పుడు సాంబడి మాటల్లోనే చూడండి. నిన్న రాధాకృష్ణ గారి వ్యాఖ్యల తర్వాత సాంబా మాట్లాడిన వ్యాఖ్యలు. ఆంధ్ర ప్రజలకు ఏమైంది? సిగ్గుందా, బుద్ధి ఉందా? అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ రాష్ట్రాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ రాజధాని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని నాకు లేదు. బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి, ఏది మంచో తెలుసుకోండి, అర్థం చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని? అసలు ప్రజలకు సిగ్గుందా? ఏంటి ఇదంతా? అసలు ఏ రాష్ట్రంలో ఇటువంటి జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాకు ఇది కావాలి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగకూడదు, ఇది చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని అడగకూడదు. ప్రభుత్వం ఏదో ఇసిరేస్తే అది తీసుకోవాలా, వీళ్ళ ఆలోచన అలాగుంది. ప్రభుత్వాన్ని ఎవడూ క్వశ్చన్ చేయకూడదు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు మీడియా ద్వారా సిగ్గుందా, బుద్ధి ఉందా, ఇదేంది అదేందని మాట్లాడతారు. మావిగన్ అనేది ఒక సూచన. ఆ మావిగన్ అనే దాని పూర్తిగా ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తూ పూర్తిగా ఇదే కరెక్ట్ కదా అని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ మీడియా సంస్థలైనటువంటి ఏబిఎన్, టీవీ5 చేత బండ బుద్ధులు తిట్టించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల లేదా కార్యకర్తల లేకపోతే అభిమానుల వీళ్ళ భార్యలను ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేశాడు రాధాకృష్ణ. ఇంకో పక్క సాంబడు వచ్చి ఇటువంటి దరిద్రపు గొట్టు కామెంట్స్ చేశాడు. ఈరోజు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలిపితే రాధాకృష్ణ ఆఫీస్ ముందు సాంబా దరిద్రపు గొట్టు వ్యాఖ్యలు మళ్ళీ చూడండి. ఆంధ్రప్రదేశ్ కోల్పెట్టేయండి. రాజకీయాల్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం, కులాల మధ్య కొట్టుకోవడం, ఆ రాష్ట్రాన్ని కోల్పెట్టేయండి. ఈ రాష్ట్రంలో అవసరం లేదు కదా సార్. పచ్చని తెలంగాణలో దయచేసి కొత్త రాజకీయం స్టార్ట్ చేయండి సార్. మంచి నాయకులు ఉన్నారు, మంచి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, అన్ని రంగాలకి. ఇతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్దేశిస్తూ కొట్లాట్లు, గొడవలు, దుమ్మీలు, లేకపోతే కులాల మధ్య ఘర్షణలు, ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే అదేనా? చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది, విజనరీని, సంపద సృష్టిస్తా, సంపద ఇండియా అందరూ పనిచేస్తా, ఇంకా అందరినీ రిచ్చో అందరు రిచ్ చేసేస్తా అని చెప్పి చివరాఖరికి మీ మీడియా చేత ఆంధ్రప్రదేశ్లో ప్రజలను తిట్టిస్తారు, ప్రతిపక్ష నాయకులు భార్యలను తిట్టిస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది కులాల కుంపట్లు, అక్కడ ఘర్షణలు, గొడవలు, ఇంకెప్పుడు ఇదే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మీ మీడియా చేత మాట్లాడిస్తారా? మీరు అధికారంలో ఉండి ఇది మీకు అవమానం, మాకు కాదు. మీరు 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. గతంలో ఇదే ఆంధ్రప్రదేశ్ని 14 ఏళ్ళు పరిపాలించారు. 16 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏం సాధించారు? ఏం ప్రగతి సాధించారు ఈ 2 సంవత్సరాల్లో? మీ మీడియా చేత ఆంధ్రప్రదేశ్లో తిట్లు. రాధాకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో ఇవన్నీ ఆంధ్ర వాళ్ళని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది మీకు అవమానం, మాకు కాదు. మేమంతా బాగానే ఉన్నాం. మా రాష్ట్రాన్ని మేము ఎలా అభివృద్ధి చేసుకోవాలి ప్రజలందరికీ తెలుసు. మా రాష్ట్రాన్ని సరైన నాయకుడిని సరైన టైంలో మళ్ళీ మేము తెచ్చుకుంటాం.
ఆంధ్రప్రదేశ్లో మాటలు చెబుతూ కాలం గడిపే నాయకుడు మాకొద్దు. ఆంధ్రప్రదేశ్లో మాటల కంటే కూడా చేతలతో పనిచేస్తూ పూర్తి స్థాయి ఇది వాస్తవానికి నిజంగా బతికిస్తూ, రియాలిటీకి దగ్గరగా బతికిస్తూ, ఎటువంటి హంగామా లేకుండా ప్రజలకి అన్ని దగ్గర చేసే విధంగా తండ్రి హోదాలో ఉండి ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ అధినేత ప్రతి కుటుంబానికి ఒక ఇంటి పెద్దలాగా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంటి పెద్దగా ఉండి వాళ్ళ మనుషుల చేత మనల్ని తిట్టిస్తున్నాడంటే ఇది ఒక రాజరిక పోకల్లా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ మీడియా చేత మనల్ని తిట్టిస్తూ.